వెల్కమ్ టు మై ఛానల్ లైఫ్ ఆఫ్ రమ్య రమేష్. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాము. సో ముందుగా మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థంబ్నెయిల్ చూసేసారు కాబట్టి మీకు అర్థమైపోయి ఉంటుంది ఇవాళ నేను ఏ వీడియో చేస్తున్నానంటే నందవర్ధనం పువ్వులతో అయితే గార్లాండ్ చేస్తున్నాను. అది పెళ్లి కూతురు పెట్టుకోవచ్చు, ఎనీ ఫంక్షన్స్ ఎవరైనా కూడా పెట్టుకోవచ్చు. కానీ చుట్టి ఎలా చేసుకోవాలనేది నేను ఈ వీడియోలో చూపిస్తాను. సో ఈ నందివర్ధనం పువ్వులతో పాటు ఇక్కడ చూడండి ఫ్లవర్స్, ఇది మీకు చూపిస్తాను క్లియర్గా. మనము మధ్య మధ్యలో రోజెస్ని పెడతాను. సో నాకు ఇప్పుడు రోజెస్ అవైలబుల్ లేదని చెప్పి నేను వీటిని తీసుకున్నాను. ఇవి మా అపార్ట్మెంట్లోనే ఉంటాయి. జస్ట్ ఒక 2 తీసుకున్నాను అంతే. సో చాలా ఉంటాయి. సో ఈ 2 తీసుకొని జస్ట్ నేను మధ్యలో కాంట్రాస్ట్ కోసం తీసుకున్నాను అంతే. సో వీటిని అయితే పెట్టి నేను చుట్టాను. ఇప్పుడు ఈ ఫ్లవర్ గార్లాండ్ ఎలా వచ్చింది ఏంటి అని చెప్పి తెలుసుకోవాలంటే మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోవాలి. లెట్స్ గెట్ గో. సో నాకు కావాల్సిన ఫ్లవర్స్ అన్నీ తెచ్చుకున్నాను. ఇక్కడ చూడండి నందివర్ధనము సైజ్ చూడండి, ఇది చిన్నది కాదు పెద్దది కాదు, మీడియం సైజులో ఉంటుంది. దీనివల్ల ఏంటంటే మనకు మళ్ళీ మొగ్గల ఫీలింగ్ వస్తుంది అనమాట. సో ఇదనమాట మొగ్గలు అయితే. తర్వాత ఈ ఫ్లవర్స్ని తీసుకున్నానని చెప్పాను కదా, వీటిని అయితే మొత్తం చించి పెట్టేసుకుంటాను. ఇది కాంట్రాస్ట్ కోసం జస్ట్ ఇలా తుంచేసుకొని పువ్వు చూపిస్తాను. పెటల్స్గా ఎంత బాగుందో, క్యూట్గా ఉంటుంది, చాలా బాగుంటాయి. ఇవి ఫ్లవర్స్ మా కింద గార్డెన్లో చాలా చాలా బాగుంటాయి. అందుకే నేను ఎక్కువ తీసుకోలేదు, జస్ట్ 2 అంటే 2 తీసుకున్నాను. అంటే కలర్ఫుల్గా కింద మంచిగా ఉంటాయి కాబట్టి నేను ఎక్కువ తీయలేదు. ఫ్లవర్స్ అయితే రెడీ చేసేసుకున్నాను, పెటల్స్ అన్నీ తీసేసుకున్నాను. సో నెక్స్ట్ అయితే నందివర్ధనం, వీటిని వాష్ చేసి జస్ట్ ఒక వాటర్లో ముంచి తీసేసుకోవాలి అంతే. జస్ట్ ఒక్కసారి డిప్ చేసుకుంటే ఏంటంటే స్టెమ్స్ గట్టి పడతాయి, కాడలు అనేవి గట్టి పడతాయి. అప్పుడు మనం చుట్టేటప్పుడు మంచిగా ఉంటుంది. లేకపోతే ఏంటంటే మెత్తగా ఉంటాయి. మళ్ళీ మొగ్గలతో అయితే నేను చాలాసార్లు చుట్టాను, కానీ నందివర్ధనంతో ఫస్ట్ టైం చుడుతున్నాను. ఎలా వస్తాయి ఏంటో ఒకసారి మీరే చూసి చెప్పాలి ఎలా వచ్చింది అనేది. పెటల్స్ చేసేసుకున్నాను, తర్వాత రెడీగా ఉంచేసుకున్నాను నందివర్ధనం పువ్వులు కూడా. సో ఫస్ట్ అయితే థ్రెడ్ తీసుకుంటున్నాను. సో థ్రెడ్ ఏంటంటే కొంచెం ఎక్కువ తీసుకోవాలి. ఇక్కడ చూడండి ఈ లెంత్ అనేది మనకు ఎలా అల్లుతున్నాం అనేది ఈ లెంత్లోనే వస్తుంది అనమాట. సో అందుకోసం అని చెప్పి నేను కొంచెం ఎక్కువ వదులుకుంటున్నాను. చూడండి జస్ట్ థ్రెడ్ ఇంత వదులుకున్నాను, జస్ట్ ఇంత వదులుకొని ఇక్కడ నేను మనం మామూలుగా కట్టుకుంటాం కదా పువ్వుల్ని, ఎలా కట్టుకుంటాం పైన ఒకటి కింద ఒకటి పెడతాం కదా. సో ఫస్ట్ అలా కట్టుకుంటున్నాను. జస్ట్ చూడండి కనిపిస్తుందా, జస్ట్ 1 పెట్టేసుకొని ఒక థ్రెడ్ తీసుకొని కొంచెం ఎక్కువ దారం వదులుకొని మధ్యలో అయితే ఇక్కడ నాట్ వేస్తున్నాను అంతే. జస్ట్ నాట్ చేసేసాను అంతే. సో ఇప్పుడు ఇలా చూడండి, ఇలా పెట్టుకుంటే ఇలా మళ్ళీ ఇంకోటి నెక్స్ట్ యాడ్ చేసుకుంటే మనం వెళ్ళిపోతాం కదా. కానీ ఇప్పుడు ఏంటంటే రివర్స్ చేసుకోవాలి, పైన మూడి ఇక్కడ పైకి వచ్చేలాగా ఇలా పెట్టుకోవాలి. ఇలా పెట్టుకొని ఈ సైడ్ థ్రెడ్ ఉంది కదా, ఈ సైడ్ థ్రెడ్ని చాలా టైట్గా పెట్టుకోవాలి. చూడు సింపుల్, ఏం లేదు. ఈ లెఫ్ట్ సైడ్ ఉన్న థ్రెడ్ని టైట్ పట్టుకున్నాను, ఈ పైన ఇక్కడ గట్టి పట్టుకున్నాను అంతే. ఇప్పుడు నెక్స్ట్ ఫ్లవర్ని తీసుకొని దీని మీద పెట్టాలి. కనిపిస్తుందా మీకు? ఇప్పుడు పైనుంచి ఇలా చుట్టాలి అంతే, చాలా సింపుల్. చూడండి మీకు క్లియర్గా చూపిస్తాను. సో ఫస్ట్ అయితే ఒక ముడి వేసుకున్నాను చూడండి. ఇప్పుడు నెక్స్ట్ ఈ లెఫ్ట్ సైడ్ ఉన్న థ్రెడ్ కొంచెం టైట్గా పట్టుకోవాలి. జస్ట్ చూడండి దీనికి ఇలా నా చిటికిన వేలకి ఇలా నాట్ వేసుకుంటున్నాను. జస్ట్ అది చుట్టుకున్నాను అంతే. ఇప్పుడు ఫ్లవర్ తీసుకొని ఇప్పుడు ఇది ఉంది కదా దీనిపైన పెట్టాలి. చూడండి దీనిపైన పెట్టి ఇప్పుడు ఇలా తిప్పి ఇక్కడ నుంచి ఇప్పుడు మనం పెట్టిన ఫ్లవర్కి దీనికి మధ్యలో నుంచి తీయాలి ఇలా అంతే, జస్ట్ అంతే. ఇప్పుడు ఇంకొక ఫ్లవర్ తీసుకోవాలి. ఇప్పుడు ఈ ఫ్లవర్ మీద కొంచెం స్లాంట్గా పెట్టుకుంటూ ఇప్పుడు తిప్పి ఇప్పుడు పెట్టిన ఫ్లవర్కి ఇంతకుముందు పెట్టిన ఫ్లవర్కి మధ్యలో నుంచి తిప్పాలి అంతే. చాలా చాలా సింపుల్. నెక్స్ట్ ఇంకొక ఫ్లవర్
ఇది చుట్టేటప్పుడంతా మనకు లెఫ్ట్ హ్యాండ్లోనే ఉంటుంది గ్రిప్పు, ఈ హ్యాండ్లోనే ఉంటుంది గ్రిప్పు. ఈ గ్రిప్ ఒక్కసారి పోయిందంటే మళ్ళీ మొత్తం ఊడిపోతుంది. చాలా జాగ్రత్తగా తిప్పుకుంటూ వెళ్ళాలి. ఇక్కడ చూడండి, ఇప్పటికి మనకు ఒక షేప్ వస్తుంది. ఇప్పుడు స్టార్టింగ్ కాబట్టి ఇంకా ఎగ్జాక్ట్గా తెలియదు, కొంచెం చేసిన తర్వాత మనకు క్లారిటీగా ఉంటుంది. ఇంకా ఇలా పెట్టుకుంటూ వెళ్ళిపోవడమే, చుట్టుకుంటూ వెళ్ళిపోవడమే. నేను నందివర్ధనం పువ్వులతో అయితే ఇదే ఫస్ట్ టైం చేస్తున్నా. సో ఇప్పుడు చూడండి, ఇప్పుడు కొంచెం అల్లాను కదా, ఇప్పుడు చూడండి షేప్ మీకు ఎలా షేప్ కరెక్ట్గా తెలుస్తుంది. ఇంక ఇలా పెట్టుకుంటూ అల్లుకుంటూ వెళ్ళిపోవడమే, చాలా బాగుంటుంది. మనకి ఇక్కడ టైట్గా పెట్టుకోవాలి, మెయిన్ ఇక్కడ టైట్గా పెట్టుకుంటే మనకు ప్రాపర్గా వస్తుంది. చూడండి ఎగ్జాక్ట్గా పక్కన పెట్టుకొని తిప్పుతున్నాం. జస్ట్ పెట్టడం, ఈ రెండింటికి మధ్యలో తిప్పడం అంతే. ఇదిగోండి ఇంకొకటి ఇలా పెడుతున్నా, ఇది ఈ థంబ్ ఫింగర్తో ప్రెస్ చేశాను, ఇప్పుడు ఫ్లిప్ చేశాను. ఇప్పుడు అంత అల్లిన తర్వాత ఇప్పుడు రోజెస్ పెడతాను. సో రోజెస్ ఎలా పెడతానో చూడండి. ఇప్పుడు ఇది రోజ్ కాదు, బట్ చూడడానికి రోజ్ లాగా ఉంటుంది అంతే. చుట్టేస్తాను. ఇక్కడ చూడండి ఇది టైట్ అయిపోయింది, ఇప్పుడు కొంచెం లూజ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు నాకు ఇంత గ్యాప్ వచ్చింది చూడండి, ఇక్కడ గ్యాప్ వచ్చింది. 2 లేయర్స్ వేసేసాను. తర్వాత మళ్ళీ నందివర్ధనం పెట్టాలనుకుంటున్నాను. ఇక్కడ మెయిన్ ట్రిక్ అంతా ఈ హ్యాండ్, లెఫ్ట్ హ్యాండ్లోనే ఉంది మెయిన్. ఈ రైట్ హ్యాండ్ జస్ట్ చుట్టడమే కానీ లెఫ్ట్ హ్యాండ్ గ్రిప్ గట్టిగా పట్టుకోవాలి. ఈ హ్యాండ్ లూజ్ చేసామనుకోండి మనకి ఇక్కడ లూజ్ వచ్చేస్తుంది, మొత్తం పువ్వులన్నీ రాలిపోతాయి. ఎంతైనా రాలదు, గట్టిగా ఉంటుంది, చాలా గట్టిగా ఉంటుంది. బాబా ముచ్చట చూడండి, టింగ్ 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 టింగ్. ఓ ఇంత అల్లేసుకున్నాను. ఇంత అల్లిన తర్వాత మళ్ళీ ఇవి పెడుతున్నాను. ఈ ఫ్లవర్స్ నేమ్ అయితే నాకు తెలియదు, ఏమనుకోకండి. మీకు ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి. చూడండి ఇక్కడ ఉంది కదా, ఇక్కడ పెడుతుంది, పైన పెట్టాను. దీని నుంచి పై నుంచి చుట్టూ తిప్పి అంతే. ఈ ఫ్లవర్ గార్లాండ్ అల్లడం మా అమ్మ నేర్పించింది నాకు. నాకొచ్చు, మా చెల్లెలకి వచ్చు, అందరికీ వచ్చు. అమ్మ ట్రైనింగ్లో నేర్చేసుకున్నాను. చూడండి ఇంతవరకు అయితే అయ్యింది, ఇంకా కొంచెమే ఉన్నాయి. ఇంక ఇవి అల్లేసానంటే సరిపోతుంది. చాలా బాగా వచ్చింది. నేను ఇది చాలా ఇయర్స్ అయిపోయింది నేను ట్రై చేసి, ఇవాళ ట్రై చేశాను, మంచిగా వచ్చింది, పర్ఫెక్ట్గా కుదిరింది. సో చూడండి, వావ్ కదా, వా బాబా చాలా బాగుంది. ఇదైతే ఆల్మోస్ట్ 3-4 డేస్ అయినా అలానే ఉంటుంది, ఏం పాడవదు. భలే వచ్చింది కదా. మీకు ఎలా వచ్చిందో ప్లీజ్ కామెంట్ చేయండి, అలాగే లైక్ కూడా చేయండి. చూడండి ఎంత టఫ్ కదా ఇది అసలు. మీకు నేను ఆల్మోస్ట్ చెప్పానని అనుకుంటున్నాను, అర్థమైందని అనుకుంటున్నాను. ఇఫ్ ఇన్ కేస్ ఎవరికైనా అర్థం కాకుండా ఉంటే ఎలా ఏంటి అనేది ఇంకొంచెం డీటెయిల్డ్గా వీడియో చేయడానికి అయితే ట్రై చేస్తాను. సో చూడండి, మోస్ట్లీ చాలా సింపుల్ అండి, ఏం లేదు. ఫస్ట్ ఒక మామూలుగా ఫ్లవర్ని మనం ఒక బంతి కడతారు కదా, అలా కట్టేసి దాన్ని కొంచెం రివర్స్ చేసి ఇంకొక ఫ్లవర్ మెయిన్ లెఫ్ట్ హ్యాండ్ అండి. చూడండి అబ్బా ఎన్ని మెల్లెలు వేసుకున్నాను చూడండి, టైట్ లూజ్ అయిపోతుందేమో అని చెప్పి చాలా పెయిన్ వస్తుంది. ఇప్పుడు ఇంత చుట్టినంతసేపు నా హ్యాండ్ అయితే వదలకూడదు. ఇఫ్ ఇన్ కేస్ వదిలానంటే చాలా సెక్యూర్గా చేసి ఇది ఊడకుండా లూజ్ మూడు వేసుకొని పక్కకి వెళ్ళి ఒకవేళ ఇన్ కేస్ వెళ్ళాలని అనుకుంటే. మోస్ట్లీ నేనైతే వదలదే లేదు, నేను చాలా ప్లేస్లు అయితే చేంజ్ అయ్యాను, కానీ
వదలలేదు, నేను ఇలా పట్టుకొనే తిరిగాను. సో ఇది గార్లాండ్ గురించి అయితే. సో ఫైనలీ నా గార్లాండ్ అయితే రెడీ అయిపోయింది. ఇంక ఇదే లాస్ట్. ఇప్పుడు చుట్టేసాను కదా, ఇప్పుడు నేను ఇది చూడండి మీకు ఒకటి చూపిస్తా. ఇప్పుడు నేను చుట్టూ వదిలేయకూడదు. ఇప్పుడు అది ట్విస్ట్ అయిపోయింది అనుకోండి బై మిస్టేక్, ఇప్పుడు ఇలా అయిపోయింది అనుకో ఊడిపోతుంది. జస్ట్ ఇలా తిరుగుతా ఉండిందంటే ఊడిపోతుంది. సో అందుకోసమని మనం ప్రాపర్గా సెక్యూర్ చేయాలి, లేదంటే మొత్తం ఊడిపోతాయి. ఇంత టైం కష్టపడి చుట్టినవంతా ఊడిపోతుంది. ఇప్పుడు ఏం చేయాలంటే, సో ఫస్ట్ ఈ హ్యాండ్కి విడుదల. చూడండి ఇంత టైట్ అయిపోయింది. ఇక్కడ చూడండి ఫింగర్స్ అంతా ఇలా పట్టేసినట్టు అయిపోయి షివర్ అవుతున్నాయి చూడండి. గట్టిగా పట్టేసుకుంటాను కదా, అందుకోసం అని చెప్పి ఇప్పుడు ఇక్కడ నాటేస్తున్నాను. గట్టిగా వేసేసేయాలి. మరీ గట్టిగా వేస్తే తెగిపోతాయి, మంచి గట్టిగా వేయాలి. డన్. ఇప్పుడు ఇంతవరకు కట్ చేసేసుకుంటే మనం కట్టుకోవడానికి, ఇప్పుడు చూడండి ఒక సైడే ఉంటుంది, ఇంకొక సైడ్ మనం యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు దీనికి జాయింట్ చేసుకోవాలి. సో ప్రస్తుతానికి అయితే ఇంతవరకు ఉంచేసుకొని కట్ చేసేసుకోవడం చూపిస్తాను. నెక్స్ట్ ఈ ఎడ్జ్ కూడా నేను ఎలా యాడ్ చేస్తానో ఒకసారి మీకు చూపిస్తాను. సో క్లియర్గా ఉంటుంది. థ్యాంక్ యూ. మరి ఇంత కూడా అవసరం లేదు, జస్ట్ ఇంత వచ్చుకుంటే చాలు. నేను నెక్స్ట్ ఈ సైడు ఇంకా చూడండి, జస్ట్ ర్యాండమ్గా ఒక 2 పువ్వుల మధ్యలో నుంచి దూచేసుకొని నాటేసేసుకోవడం, అంతే, సింపుల్. ఈ సైడ్ ముందుగానే కూడా వదులుకోవచ్చు, బట్ అన్నీ వదులుతా అంటే కన్ఫ్యూజ్ అవుతారేమో అని చెప్పి నేను అంత ఎక్కువ వదలలేదు. జస్ట్ ఈ ఎడ్జ్లోకి మధ్యలో పెట్టేసి నాటేసేసుకుంటున్నాను, ముడి వేస్తున్నాను అంతే. కొంచెం 2 ముళ్ళు వేసేసుకుంటే అంతే, గార్లాండ్ రెడీ. మనం మంచిగా జుట్టులో పెట్టేసుకోవచ్చు. బాబా కదా, ఎంత బాగుందో, చాలా బాగుంది కదా. సో చూడండి ఎంత క్యూట్ ఉందో. ఇది చాలా డేస్ ఉంటుంది, ఎక్కడ వాడిపోదు, ఏం కాదు. మల్లి మొగ్గలతోటి మనం మామూలుగా చేస్తుంటాము. సో ఇవి పెళ్ళిళ్ళు ఎక్కువగా వీళ్ళు దీంతో చేస్తారు. మేమైతే ఇంటి దగ్గర చేసుకునేటప్పుడు మాత్రము మల్లి మొగ్గలతోటే చేసుకుంటాం, ఎందుకంటే ఇంత పెద్ద నందివర్ధనం ఫ్లవర్స్ మాకైతే దొరకవు. సో ఇక్కడ దొరికాయి, అందుకోసం అని చెప్పి నేను ట్రై చేశాను. మా పాప రెడీగా వచ్చేసింది. సో నేను ఇప్పుడు ఆమెకు పెట్టి ఎలా ఉందో చెప్పేసేయండి మీరు. కొప్పుకు పెట్టుకుంటే చాలా బాగుంటుంది కదా, చూడండి. సో పాపకైతే ఒక బుజ్జి కొప్పేసాను, పైన కొప్పేసాను. కొప్పు చుట్టూ పెడితే బాగుంటుందని. ఎలా ఉంచింది ఇది? సూపర్. సూపర్ ఉందా? నచ్చిందా? సో గొడవ చేసి మరీ నన్ను అడిగింది. సో ఆమె అడిగితే మనం కాదనలేం కదా. సో పెట్టేస్తున్నాను. టర్న్ బ్యాక్, తిరుగుకు ఇలా. గార్లాండ్ అయితే ఇలా వచ్చింది. చిన్న జుట్టు కాబట్టి మొత్తం అందలేదు పాప హెయిర్కి. జస్ట్ చూపించడానికి కోసం నేను అలా ర్యాండమ్గా వేసాను. సో చాలా క్యూట్గా వచ్చింది. నా దగ్గర ఎక్కువ ఫ్లవర్స్ కూడా లేవు, అందుకోసం అని చెప్పి కొన్ని ఫ్లవర్స్ తోటి చేశాను అనమాట. సో చూడండి ఎంత బాగుందో కదా, చాలా చాలా బాగుంది. నాకైతే చాలా బాగా నచ్చేసింది. నీకు ఎలా నచ్చింది తల్లి? సూపర్ సూపర్. నందివర్ధనం ఫ్లవర్ గార్లాండ్. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఏం చేయాలో మీకు తెలుసు కదా, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. సీ యు ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్.